హాయ్ గైస్, నమస్తే అండి. ఈ జనవరి 25 వచ్చే రథసప్తమి చాలా శక్తివంతమైన రథసప్తమి. ఈ వీడియో మీరుగాన చూసినట్లయితే ఆ సూర్యభగవానుని అనుగ్రహం మీపైన, మీ కుటుంబం పైన ఉన్నట్లే. ఎందుకంటే 22 సంవత్సరాల తర్వాత వస్తున్న మహారథసప్తమిది. సూర్యభగవానుడు అంటే సాక్షాత్తు మన కంటికి కనపడే ప్రత్యక్ష దైవము. ఈ రథసప్తమి రోజు సూర్యభగవాను పూజించిన లేదా ఆయన్ను తలుచుకున్న మనకి, మన కుటుంబానికి ఉన్నత ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఆ రోజు సూర్యభగవానునికి ఇష్టమైన పనులు ఖచ్చితంగా చెయ్యండి. నేను చెప్తున్న ఈ పనులు మీరు చేయడం వల్ల మీకు, మీ కుటుంబానికి ఆ సూర్యభగవానుడు ఆరోగ్యాలను, అష్ట ఐశ్వర్యాలను, కటాక్షాలను ప్రసాదిస్తాడు. అటువంటి ఈ రోజుని మహారథ సప్తమిగా జరుపుకుంటారు. సాధారణంగా సంవత్సరంలో 24 సప్తములు ఉంటాయి. ఈ 24 సప్తాలలో చాలా ఉన్నతమైన సప్తమి ఈ రథసప్తమి. అది కూడా మహా అద్భుతంగా ఉన్నదని పండితులు చెప్తున్నారు. ఆ సూర్యభగవాను ఇష్టమైన ఆదివారం వచ్చింది. నేను మహారథ సప్తమి అని ఎందుకు అంటున్నాను అంటే 22 సంవత్సరాల తరువాత వస్తున్న సప్తమిది. అది కూడా ఆదివారం రావడం చాలా అద్భుతమని మన పండితులు చెప్తున్నారు. మన శాస్త్రం ప్రకారం ఆ రోజు వచ్చే సూర్యకిరణాలు నేరుగా మన ఆరోగ్యం పైన ప్రభావం చూపుతాయని మన ధర్మశాస్త్రంలో చెప్తున్నది. అందువల్ల దీన్ని ఆ ఆరోగ్య సప్తమి అని కూడా చెప్తున్నారు. మీరు ఆ రోజు ఏం చెయ్యాలి అని తెలుసుకునే ముందు మీకు సూర్యభగవానుడు ఇష్టమైనట్లయితే ఓం సూర్యదేవాయ నమః అని కామెంట్ చేయండి. ఆ రోజు మీరు బ్రహ్మముహూర్తంలో స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పుకోండి. ఓం సూర్యదేవాయ నమః. తలపైన జిల్లేడాకులు, రేగిపండు పెట్టుకొని స్నానం చెయ్యాలి. తరువాత చేతిలో నీటిని తీసుకొని సూర్యుని వైపు చూపిస్తూ ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించండి. అలాగే ఆ రోజు 2 లేక 3 లేదా 7 మందికి మన స్తోమతను బట్టి అన్నదానం చేయవచ్చు. లేకపోతే కూడా వస్త్రదానం కూడా చేయవచ్చు. ఇలా చేయడం వల్ల సూర్యదేవుని కటాక్షంతో మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ఓం సూర్యదేవాయ నమః.